అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు అందరూ మంచి బిడ్డ అంటే దీర్ఘాయుషుగా, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలతో తల్లిదండ్రుల్ని అర్థం చేసుకొని వాళ్ళకు తోడుగా మంచి మానవతా విలువలతో ఏ పని అయినా సక్సెస్ఫుల్గా చేసి మంచి ప్రాస్పరిటీతో మంచి నాయకత్వం లక్షణాలతో ఆ బిడ్డ ప్రతి ఫ్యామిలీకి సమాజానికి ఒక మంచి గిఫ్ట్గా ఉంటుంది. అటువంటి బిడ్డని మనం హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా తీసుకుంటాము. ఇది అందరికీ ఈ ఒక ఫీలింగ్ బాగా కలిగి మన ఇష్టంతో, మన ఇష్టం కోసమే మన బిడ్డని మనం కంటున్నాము అనే ఒక ఆలోచన కూడా గాఢంగా దిగిపోయి హ్యాపీగా, ఈజీగా స్వతహా అందరికి ఎట్లా వస్తుందో అట్లే మన బిడ్డని కూడా మనం తీసుకుంటాము. ఇప్పుడు మన బిడ్డ మనం ఎట్లా ఈజీగా తీసుకుంటాం, హ్యాపీగా తీసుకుంటాం అనే దాని గురించి కొద్దిగా తెలుసుకోబోతున్నాము. అప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చి బేబీని తీసుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి షేర్ చేస్తారు. ఇటువంటి లైవ్లో చూసినప్పుడు ఇదే మళ్ళీ మనం యూట్యూబ్లో చూస్తాం, కానీ అదొక సెకండ్ ఎక్స్పీరియన్స్, ఇది ఫస్ట్ పర్సన్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇది మనం చూసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు బాగా మనసు పెట్టి వింటాం. సో ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ చెప్పడానికి కోసం వచ్చినారు. నా పేరు హాజిరా అండి. నేను ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత మేడం రెగ్యులర్గా ఒక 6 months అని పెట్టుకోండి, రెగ్యులర్ అయితే కన్ఫర్మ్ అయిపోద్ది, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదని మేడం చెప్పారు. తర్వాత ఒక 6 months టైం పెట్టుకోండి, ఈ టైంలో ఒక కోర్స్ వాడండి, ఈ డైట్ ఫాలో అవ్వండి అని చెప్పి మేడం డైట్, ఎక్సర్సైజెస్, వాకింగ్ ఎక్కువ చేయమని చెప్పేవాళ్ళు. వాకింగ్, డైట్ బాగా మెయింటైన్ చేసేదాన్ని. ఎక్కువగా కపుల్ వాకే ప్రిఫర్ చేసేవాళ్ళం మేడం. నేను, మా వారు, మా మామయ్య గారు, మా ఆడపడుచు, ఇలా కొంతమందిగా ఫామ్ అయ్యి వాకింగ్కి వెళ్ళేవాళ్ళం. ఎర్లీ మార్నింగ్ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళం. ఒక 1 hour వాకింగ్ చేసేవాళ్ళం మేడం. రెగ్యులర్ గా చేసేదాన్ని. బయట ఊరికి వెళ్ళినా సరే 1 hour చేసేదాన్ని మేడం. ఒక 4 kilometers 3 kilometers అలా నడిచేవాళ్ళం. ఫస్ట్ ఒక 3 months పెట్టుకుంటాను టైం మేడం అని చెప్పాను, కానీ నాకు కొంచెం ఇబ్బంది అయ్యి నేను ఇంట్లో కుదరక రాలేకపోయేదాన్ని. తర్వాత ఒక 3 months నేను టైం గట్టిగా పెట్టుకుంటాను అని చెప్పి 3 months కరెక్ట్గా వాడాను. మెడిసిన్స్ కానీ, డైట్ కానీ, వాకింగ్ కానీ వాడితే 3 monthsకే నాకు రెగ్యులర్ అయిపోయాయి మేడం పీరియడ్స్. వాకింగ్ తో పాటే డైట్ ఎక్కువ, లిక్విడ్స్, మజ్జిగ, పల్చగా మజ్జిగ తీసుకోండి, ఇవి ఉంటాయి కదా గంజి వాటర్, మెంతుల వాటర్ చెప్పారు మేడం, అవి చేసేవాళ్ళం. కొన్ని ఫుడ్స్ ఆపుకోమని చెప్పారు, ఆయిల్ ఫుడ్స్, చికెన్, ఇవి కొంచెం తగ్గించమన్నారు, అవి తగ్గించాను. వాకింగ్ ఎక్కువ బాగా యూజ్ అయింది. సో ఏమేమి టెస్ట్లు చేసుకున్నారు ఇక్కడ? టెస్ట్లు మామూలుగా బ్లడ్ టెస్ట్ అవన్నీ చేశారు. తర్వాత మా వారికి స్పెమ్ టెస్ట్ చేశారు, నాకు డే బై డే స్కానింగ్స్, ఫీటల్ టెస్ట్ చేశారు. దాని తర్వాతే కన్సీవ్ అయిపోయాను. ట్యూబ్ టెస్ట్ రాస్తారు మేడం, అది నెక్స్ట్ మంత్ చేపించుకుంటామని చెప్పి ప్రిపేర్ గా ఉన్నాం దాని గురించి. ఈలోపు కన్ఫర్మేషన్ అయిపోయింది. పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయి కదా, ఎప్పటికైనా వస్తుంది, నిలబడుతుందిలే అనే దాని గురించి ఆలోచించకుండా ఉండేదానికే త్వరగా వచ్చేసిందేమో అని అనుకునేవాళ్ళం. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అని కూడా చెప్పారు మేడం. అంటే మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకున్న దాన్ని బట్టి లేట్ అవ్వచ్చు, మీరు ఫ్రీగా హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పారు. నేనే కొంచెం హ్యాపీగా మా వారితో ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని. ఆయన టైం స్పెండ్ చేస్తూ అసలు వాటి గురించి ఎక్కువ ఆలోచించే వాళ్ళం కాదు. అంతే నెక్స్ట్ మంత్కే నిలబడిపోయింది.
కన్ఫర్మ్ అయిన తర్వాత అది అసలు నిజంగా కన్ఫర్మ్ అయిందా అని ఒక 2 times చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుని కన్ఫర్మ్ అయింది అనగానే వెంటనే మేడంకి వచ్చి చెప్పాం. మేడం చెప్పిన తర్వాత మేడం కంగ్రాట్స్ చెప్పి ఇంకా అక్కడి నుంచి ప్రెగ్నెన్సీ టెస్ట్స్ అవి చేసేవాళ్ళు. ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఒక 3rd month లో బ్లీడింగ్ అనిపించింది. అది భయం వేసింది. ఆ తర్వాత బేబీ టాక్ టు బేబీ బుక్స్ చదివేదాన్ని. ముందే ఒకసారి చదువుకున్నాను కదా, బేబీతో మాట్లాడుకుందాం మనము అని బేబీకి చెప్పుకునేదాన్ని. వచ్చే దారిలో చెప్పుకుంటూ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి క్లియర్ అయిపోయింది. ఏం ప్రాబ్లం లేదమ్మా, అసలు అది కనిపించడమే నువ్వు చెప్పుకున్నావు కానీ నాకు ఇక్కడ ఏం కనిపించట్లేదు, ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. స్కానింగ్ లో కానీ మేడం కానీ ఏం ఇబ్బంది లేదని చెప్పారు. తర్వాత 4th month లో కూడా ఒకసారి మళ్ళీ బ్లీడింగ్ క్లాట్ కనిపించింది. అప్పుడు కూడా అలాగే చెప్పుకున్నా. మళ్ళీ హాస్పిటల్కి వచ్చేసరికి ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. అది బాగా యూజ్ అయింది మేడం టాక్ టు బేబీ. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎక్కువగా ఖురాన్ వినడము, చదవడం, బుక్స్ ఎక్కువ చదివేదాన్ని. మోరల్ స్టోరీస్ చెప్తే బాగా మూమెంట్స్ ఇస్తాడు మా బాబు. మా వారి మాటలకి ఎక్కువగా మూమెంట్స్ ఇస్తాడు. ఆయన మాట్లాడేటప్పుడు బాగా కదిలేది బేబీ పొట్టలో ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా ఆయన గొంతు వింటే తిరిగి చూస్తాడు. ఎక్కడ పడుకున్నా గానీ కళ్ళు తెరుచుకొని, నిద్రపోతున్నా మేము ఎంతమంది లేపినా లేడు, పిలిస్తే మాత్రం తిరిగి చూస్తాడు వెనక్కి. బాగుంటాడు మేడం. అన్నిటికీ నా ఫీడింగే తీసుకో అని చెప్పుకునేదాన్ని. ఇప్పుడు ఫీడింగ్ కూడా నాదే తీసుకుంటాడు. నార్మల్ డెలివరీ గురించి బాగా చెప్పుకున్నాను మేడం. 7th month నుంచి నువ్వు నార్మల్ గానే రా, వెయిట్ ఎక్కువ పెరగకు, 2.8 kg ఉండు, లేదా అంతకంటే కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు, నువ్వు హెల్దీగా ఉండు, నార్మల్ గా వచ్చేస్తే అమ్మని ఇబ్బంది పెట్టద్దు, నువ్వు ఇబ్బంది పడొద్దు అని చెప్పి 2.7 ఉన్నాడు. బాగా వచ్చేసాడు ఫ్రీగా. అసలు అనిపించలేదు. డెలివరీ అయిన తర్వాత నాకు అప్పుడే అయిపోయిందా అని అడిగాను మేడం. అడిగితే డెలివరీ చేసుకున్నావు అమ్మ, బాబు పుట్టాడు అని చెప్పారు. అయితే పేగ్ వేసుకొని పుట్టాడని ఒక నైట్ కి మాత్రం అబ్జర్వేషన్ లో పెట్టారు అంతే. తర్వాత కూడా ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. డాక్టర్ చూపించడానికి 3 days తీసుకురమ్మంటే తీసుకువెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఏం ప్రాబ్లం లేదమ్మా, మీ అబ్బాయి గట్టాడు అని డాక్టర్ మాట్లాడుతుంటే చూస్తా ఉన్నాడు డాక్టర్ సైడ్ కూడా. మేడం చెకప్ కి వచ్చేటప్పుడు మేడం వాయిస్ వింటే మూమెంట్స్ ఎక్కువ ఇచ్చేది. ఇంకో విషయం, మా వారు అంటే లాస్ట్ ఇయర్ వినాయక చవితికి బాగా అనుకున్నారంట, నెక్స్ట్ ఇయర్ కి బేబీ బాబు పుట్టేస్తే మీకు ఏదో ఇచ్చుకుంటానని మొక్కుకున్నాడంట. కడుపులో ఉన్నప్పటి నుంచి 7th month నుంచి నువ్వు September 7 పుట్టాలని బాగా చెప్పుకున్నారంట. నేను నిద్రపోయిన తర్వాత బేబీతో మాట్లాడేవాడు మా ఆయన. అలాగే కరెక్ట్ గా మార్నింగ్ లేచిన తర్వాత 9:30 నుంచి పెయిన్స్ స్టార్ట్ అయినాయి. September 7th ఆ రోజే డెలివరీ అయింది. ఆ రోజే బయటకు వచ్చాడు. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాడండి. మా పెయిన్స్ ఎప్పుడు వస్తున్నాయని చెప్తుంది, ఎప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్దాం అని వెయిట్ చేస్తున్నాను. కరెక్ట్ గా చెప్పావు, నాకు తెలుసు వీడు ఈ రోజు వచ్చేస్తాడని అని చెప్తానే ఉన్నారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత బాగా పెయిన్స్ ఎక్కువ అయిపోయేసరికి ఈ రోజే డెలివరీ అయిపోతుంది, నార్మలే అవుతుంది అని మేడం చెప్పారు. నీకు ఈ రోజు అవుతుందని నాకు తెలుసులే, నేను ఎదురు చూస్తున్నాను ఎప్పుడెప్పుడు చెప్తావు పెయిన్స్ వస్తున్నాయని అని చెప్తున్నారు. తర్వాత వచ్చిన తర్వాత హాస్పిటల్కి వచ్చాక పెయిన్ ఎక్కువ వస్తుంది అంటే వచ్చేస్తాడు ఈ రోజు, కంగారు పడద్దు అని చెప్తాను. అంతే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.